అందరికీ నమస్కారం. ఈరోజుటి మన ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం బెంగళూరు నగరంలో జరిగిన ఒక ఒళ్ళు గగుర్ పొడిచే నిజజీవిత సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం దెయ్యాలు, భూతాల గురించి మాత్రమే కాదు, అసలైన మానవత్వం గురించి, మనుషుల ఐక్యత గురించి అద్భుతంగా చెప్పే ఒక కథ. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఊహించుకోండి, దశాబ్దాలుగా ఎక్కడో చీకట్లో నిద్రపోతున్న ఒక భయంకరమైన పురాతన శక్తి ఒక్కసారిగా మేల్కొంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో కదా. ఈ కథ ద్వారా ఆ చీకటి కోణం గురించి మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. మొదటి భాగం బెంగళూరులోని ఆ ఇల్లు. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, నెలకు కేవలం 10 రూపాయలు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. బెంగళూరు లాంటి మహానగరంలో అంత తక్కువ అద్దెకు ఇల్లు దొరికిందంటే ఎవరైనా గంతేసి ఒప్పుకుంటారు. వీరభద్ర, అతని భార్య మాణిక్యంబ కూడా అలాగే అదృష్టం తలుపు తట్టిందనుకున్నారు. ఆ పాత 2 అంతస్తుల ఇల్లు వాళ్లని లోపలికి రమ్మని ఆకర్షించింది. కాని ఆ చవకైన అద్దె వెనుక వాళ్లని మింగేయడానికి ఒక భయంకరమైన వల దాగి ఉందని వాళ్లస్సలు ఊహించలేకపోయారు. అసలు ఆ ఇల్లు ఉన్న వాతావరణం చూస్తేనే భయమేస్తోంది. ఆ పాత మహల్లా ప్రాంతంలో చీకటి సందులు, 100 ఏళ్లనాటి మసీదులు, దర్గాలు. ఇంటి ముఖద్వారంపై చదవడానికి కూడా వీల్లేనంతగా ఉన్న ఏవో పురాతన రాతలు. ఇంటినిండా నాచు. అది చూడగానే మాణిక్యంబ మనసులో ఏదో తెలియని తీవ్రమైన భయం మొదలైంది. అక్కడ గాలి కూడా చాలా వింతగా గడ్డకట్టేలా అనిపించింది. రెండవ భాగం భయానక సంఘటనల ప్రారంభం. ఇక్కడే అసలు కథ వేగంగా మలుపు తిరిగింది. వాళ్లు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి 48 గంటల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొదటి రాత్రి సరిగ్గా 12 గంటలకి మాణిక్యంబకు పైకప్పు మీద నుండి ఏదో పడ్డట్టనిపించింది. భయపడుతూనే లైట్ వేసి చూస్తే గోడపై అప్పుడే పడిన ఒక రక్తపు చేతి ముద్ర. ఇక రెండవ రోజు ఉదయం చూస్తే పై అంతస్తులో తాళం వేసి ఉన్న గది వైపుగా కొన్ని బురద అడుగులు కనిపించాయి. పైగా ఆ మూసి ఉన్న గదిలో నుండి వెళ్ళిపో అంటూ ఒక భయంకరమైన గొంతు. వింటుంటేనే వణుకు పుడుతుంది కదా. అప్పుడే పక్కింట్లో ఉండే ఫర్హీనా అనే ఆవిడ వాళ్ల దగ్గరకొచ్చి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. గత 15 ఏళ్లుగా ఈ ఇంట్లో ఎవ్వరూ వారం రోజులకు మించి ఉండలేరు. రాత్రి 12 దాటాక పొరపాటున కూడా అద్దాల్లోకి చూడకండి. అలాగే ఆ పై అంతస్తు గదిని మాత్రం అస్సలు తెరవకండి అని గట్టిగా చెప్పింది. ఈ మాటలతో ఆ ఇంటికున్న ఒక భయంకరమైన చీకటి గతం నిజమే అని వాళ్లకర్థమైపోయింది. మూడవ భాగం రాక్షసుడి బంధీలుగా దంపతులు. అసలు ఆ ఇంటిని ఆవహించిన ఆ చీకటి శక్తి పేరేంటో తెలుసా? కాలకేతు. 10 అడుగుల ఎత్తు, ఎర్రటి మండుతున్న కళ్ళు, పెద్ద పెద్ద కొమ్ములు ఉన్న ఒక పురాతన రాక్షసుడు. మనుషుల భయం, వాళ్ల మధ్య ఉండే విభేదాలు, వీటికి తోడు వాడికి దక్కాల్సిన ప్రాణ బలులాగిపోవడంతో దశాబ్దాలుగా ఆకలితో రగిలిపోతూ ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. ఆ 3వ రాత్రి కాలకేతు దాడులు ప్రత్యక్షంగా మొదలయ్యాయి. ముందుగా గోడలో నుండి బయటికొచ్చిన ఒక నీడ వీరభద్ర వీపుపై 4 లోతైన రక్తపు ఘాట్లు చేసింది. ఎలాగోలా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తెల్లవారి పారిపోదామనుకుంటే ఆశ్చర్యంగా మెయిన్ డోర్లో కిటికీలు వాటంతటవే మూసుకుపోయాయి. బయటకు వెళ్లే దారే లేదు. ఆ గడ్డకట్టే చలిలో ఆ దంపతులిద్దరూ ఆ ఇంటి లోపలే బందీలుగా చిక్కుకుపోయారు. 4వ భాగం ప్రాణాలను కాపాడే ప్రయత్నం. ఇక్కడే అసలైన ట్విస్ట్. ఇంట్లో నుండి వాళ్ల అరుపులు విన్న ఫర్హీనా, వాళ్లు హిందువులు కదా, మనకెందుకులే అని వదిలేలేదు. తన భర్త జుబైరుద్దీన్ ఆ రాక్షసుడి గురించి భయపడుతున్నా కూడా, మనమందరం మనుషులమే కదా, వాళ్లని ఎలా చావడానికెలా వదిలేస్తాం అంటూ కేవలం మానవత్వంతో వాళ్లని కాపాడేందుకు ముందుకొచ్చింది. రియలీ అద్భుతం కదా. వారిని రక్షించడానికి ఒక బలమైన బృందం సిద్ధమైంది. ఫర్హీనా, జుబైరుద్దీన్లతో పాటు 80 ఏళ్ల సూఫీ సాధువు సయ్యద్ ఇబ్రహీం బాబా కూడా కలిశారు. ఇలాంటి దుష్టశక్తులతో పోరాడటంలో ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది. చేతిలో పురాతన గ్రంథాలు, పవిత్ర జలం పట్టుకుని సరిగ్గా ఆ అమావాస్య నాటి భయంకరమైన చీకటిలో ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. రక్షణ కోసం బాబా మంత్రాలు పఠించడం మొదలుపెట్టారు. 5వ భాగం చీకటికి వ్యతిరేకంగా ఐక్యత. వాళ్లు లోపలికి రాగానే కాలకేతు వాళ్లని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దెబ్బతీయాలని చూశాడు.
హిందువులు ముస్లింలు ఎప్పటికీ కలవలేరు, మీరు బద్ధశత్రువులు, మీ భగవంతులు మిమ్మల్ని క్షమించడు అంటూ వాళ్ల మధ్య మతపరమైన చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వాడు చీకటి శక్తి కదా, మనుషుల మధ్య విభజన ఉంటేనే వాడికి బలం. కాని ఆ రాక్షసుడి విషపు మాటలకు ఫర్హీనా ఏమాత్రం భయపడలేదు. మేము మనుషులం, ఈ మతాల అడ్డుగోడలు మేమే కట్టుకున్నవి, మేము ఐక్యంగా ఉంటే ఏ చీకటినైనా ఓడిస్తాం అని చాలా ధైర్యంగా బదిలిచ్చింది. నిజమైన ఐక్యత ముందు చీకటి శక్తి నిలబడలేదని ఆ ఒక్క మాటతో రుజువైపోయింది. ఆ కాలకేతుని అంతం చేయడానికి ఇక ఒకే ఒక్క మార్గం మిగిలింది. అదే ఆధ్యాత్మిక శక్తుల కలయిక. అదెంత అద్భుతమైన ఘట్టమంటే, ఒకవైపు మాణిక్యంబ పూర్తి విశ్వాసంతో సంస్కృత వేదమంత్రాలను ఓం అసతోమా సద్గమయ అని పఠిస్తుంటే, మరోవైపు సయ్యద్ బాబా జుబైరుద్దీన్ తమ ఇస్లామిక్ దువాలను తీవ్రంగా చదవడం మొదలుపెట్టారు. రెండు వేర్వేరు విశ్వాసాలు ప్రాణరక్షణ కోసం ఒక్కటయ్యాయి. ఆ రెండు మంత్రాల కలయిక నుండి పుట్టిన ఆ ఉమ్మడి ఆధ్యాత్మిక శక్తి కాలకేతు భౌతిక రూపాన్ని అక్షరాలా దహించివేసింది. వాడు ఆ ప్రదేశం నుండి పారిపోక తప్పలేదు. కాని వెళ్తూ వెళ్తూ వాడొక మాట అన్నాడు. మానవాళి ఎప్పుడైతే మళ్లీ విడిపోయి ద్వేషించుకుంటారో అప్పుడు నేను తిరిగి వస్తాను అని గట్టిగా హెచ్చరించాడు. ఇక చివరి భాగం ముగింపు సందేశం. ప్రాణాలతో బయటపడిన వీరభద్ర మాణిక్యమ్మ కన్నీళ్లతో కృతజ్ఞతలు చెబుతున్నప్పుడు ఫర్హీనా ఎంతో గొప్ప మాట చెప్పింది. మతాలు మానవులు సృష్టించినవి, కాని మానవత్వం ఆ దేవుడే సృష్టించాడు అని. మనిషికి మనిషి సాయం చేయడానికి ఇంతకంటే గొప్ప కారణం అవసరమా చెప్పండి? ఆ భయంకరమైన రాత్రి తర్వాత జుబైరుద్దీన్ ఆ దంపతులను సురక్షితమైన వేరే ప్రాంతానికి మార్చాడు. అయితే ఈ మొత్తం కథలో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. కాలకేతు శాపం అంటే ఆ చీకటి శక్తి కేవలం మన భయం, అపనమ్మకం మరియు మన మధ్య ఉన్న విభజన మీదే బతుకుతుంది. మనుషులో ఐక్యంగా ఉంటే ఆ మానవ ఐక్యతే ఏ చెడుకైనా వ్యతిరేకంగా నిలబడే మన అంతిమ రక్షణ. సో ముగించే ముందు ఒక్క ప్రశ్న. పురాతన చీకటి కేవలం మన మధ్య ఉన్న విభజనపైనే బతుకుతుందంటే మనందరి మధ్య ఉన్న ఉమ్మడి మానవత్వమే మన అతిపెద్ద ఆయుధం కాదా? కాస్త ఆలోచించండి. ఈ కథ మన నిజ జీవితాలకు, మన ప్రస్తుత సమాజానికి ఎంతగానో వర్తిస్తుంది. ఈనాటి మన విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.